ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సురేష్ గారు రెడీయా? రెడీ అండి. సో ఇందాక దాకా ఇలా చూసాను, ఇప్పుడు ఇలా చూడాలి. తప్పదు కదా. అవును, మేము ఎన్ని స్టూల్ వేసుకున్నా మీ హైట్ కి వచ్చేలాగా లేము. సో మీరు మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ అన్నారు కదా. ఓకే, ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సురేష్ గారు స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టవ్ తీసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్. కొంచెం తాలింపు గింజలు. ఓకే, సో కొంచెం పోపు వేసేసుకోవాలి. సో స్ప్రౌట్స్ అన్ని కూడా ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే, కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు సురేష్ గారు? అంటే మామూలుగా జనరల్ గా నేను వంటలోకి వెళ్ళాను. అందరు ఎవరు ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయను, ఓన్లీ హోమ్ సైడ్. ఓ, ఇంట్లో ఎవరు లేకపోతే మీరు బయట కూడా తినడానికి ఇష్టపడరు అనమాట. అలాంటి టైంలో కుక్ చేసుకొని తింటాను. ఓకే, అవునులేండి. ముందు నుంచి మీకు అందరు పాపం అక్కలు చెల్లెళ్ళు కాబట్టి ఎప్పుడైనా చిన్నప్పుడైనా వాళ్ళే చేసేవాళ్ళేమో. ఓకే, సో మరి ఎప్పుడు అలవాటు లేకుండా సడన్ గా వంటింట్లోకి వెళ్ళగానే వంట ఎలా వచ్చేసింది మీకు? వచ్చేస్తుంది అట్లాగే, అన్ని కలిపేస్తే అదే ఒక వంట అయిపోతుంది కదా. యా, కరెక్ట్. కొంచెం ఆనియన్ కొంచెం రెడ్ గా ఫ్రై అయిన తర్వాత ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మాన్సా గారి దగ్గరేనా? అంతేనా? జనరలా? సో కొద్దిగా గరం. కొంచెం సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కువ చేస్తాను. సెల్ఫ్ ప్రిపరేషనా? ఓ, ఇవన్నీ ఆవిడ లేనప్పుడు వండుకునే వంటలా మీరు? అవునండి. ఓకే, నైస్. సో మీరు అమితాబ్ బచ్చన్ ఫేవరెటా? అమితాబ్ బచ్చన్ అందరూ హైట్ ఉన్న వాళ్ళు అందరూ ఫేవరెట్ అండి. హైట్ ఉన్న వాళ్ళు అందరూ ఫేవరెటేనా? ఇందాకంటే ఫస్ట్ రాగానే అమితాబ్ బచ్చన్ అన్నారు కదా. అమితాబ్ బచ్చన్ గారు స్టెప్స్ ఏమైనా వేస్తుంటారు అప్పుడు? అమితాబ్ బచ్చన్ స్టెప్స్ అండి వేస్తారా? ఓ, రీసెంట్లీ ఒక మ్యారేజ్ పార్టీ అయింది, అక్కడ స్టెప్స్ వేసారా? వండర్ఫుల్. అండ్ మీ ఇంట్లో పండగలు అవి ఏమైనా వస్తే బూజు దులిపే పని అంతా మీదేనా? షాప్ లో బిజీ ఉంటారు. ఏం బిజినెస్ అండి మీది? కిరాణా జనరల్ స్టోర్స్. ఓ, పండగలు అవి వస్తే షాపుల్లోనే బిజీగా ఉంటారు కదా. అది కొంచెం పసుపు. సో చూడడానికి సురేష్ గారు ఇంత పొడుగున్నారు, కానీ మానస గారు ఏం చెప్తే అదే వింటారు. అమితాబ్ బచ్చన్ కూడా అంతే, జయబాదర్ ఏం చెప్తే అదే వింటారు. పసుపు కారం జోక్ చేస్తున్నారులేండి. అంటే వినకూడదని ఏం లేదు, ఇద్దరిది ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంతే కదా. కొంచెం జీలకర్ర పొడి. ఓకే, మీ వారు ఎప్పుడైనా మీకు ఏదైనా వెరైటీగా వంట చేసి పెట్టారా? అంటే ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు? అంటే మా మ్యారేజ్ కాకముందు వాళ్ళ అక్కలకి బావలకి చేసి పెట్టేవారంట, కానీ నేను వచ్చాక ఎప్పుడు చేయలేదండి. అందుకే మాకు ఆ విషయం తెలిసి ఇప్పుడు చేయిస్తున్నాం, మీకు తినిపిద్దామని చెప్పి. ట్రాన్స్ఫర్ చేశారా? ఓకే, కొంచెం లైట్ వాటర్ వేద్దామా? మానస గారు, మీరు మీ వారి వంట బాగా రావాలని అన్ని చెప్పేస్తున్నారు, అది వేయండి ఇది వేయండి అని. బట్ ఇది కాంపిటీషన్ తెలుసా? కాంపిటీషన్ అయినా ఎవరు గెలిచినా ఒకటే కదండి. అదే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తే ఇదే ప్రాబ్లం. రెండు గిఫ్ట్లు ఇంటికే వస్తాయి కదా. బట్ అయినా కూడా టీవీలో అందరు చూస్తుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు వంట చేసి సడన్ గా ఇక్కడ మీ వారు విన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అవునా? చూసారా? వెరీ గుడ్. అంటే ఆయనకి ఆయన వంట మీద అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. కానీ అలా అనుకోకూడదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే విన్ అవ్వాలి అనుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నుంచి మీరేం చెప్పొద్దు, ఆయన కూడా బాగా వంట చేస్తారు చూడండి. అంతేనా? ఇంకేందుకు కావాల్సినవన్నీ ఆవిడ చెప్పేశారు, ఇంకా మిగతా అన్ని వేస్తామే కదా. సో ఇప్పుడు ఉడికించేసి ఇప్పుడు మీరు నాకు ఒక నిజం చెప్పాలి, ఈ స్ప్రౌట్స్ మీరే ఉడికించారా మీ ఆవిడ ఉడికించి ఇచ్చారా? నేనే ఉడికించానండి.
నిజమేనా? నిజమే. నిజమే అంట. మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళిద్దరు నిజమే అంటున్నారు కాబట్టి మనం నిజమే అనుకోవాలి. సో మీకు స్పైసీగా ఇష్టమా, నార్మల్ గా తింటారా? ముందు స్పైసీగా తింటున్నా కానీ ఇప్పుడు నార్మల్ తింటున్నా. ఎందుకు అలా తగ్గించేశారు? కారణం? కోపం ఎక్కువ వస్తుందని ఆమె తగ్గించేసింది. కోపం ఎక్కువ వస్తుందా మీ వారికి? బాగా ఎక్కువ? చాలానా? అసలు అలా కనిపించట్లేదు. సో మొత్తానికి ఆయన కోపం అలా తగ్గించేశారా, కారం తగ్గించి? పెళ్లి చూపుల్లో అమాయకులు అనుకున్నది, తర్వాత తెలిసింది. పెళ్లి చూపుల్లో అమాయకురాలు అనుకున్నారంట? అమాయకులు అనుకున్నాను మమ్మ. ఓ మిమ్మల్ని చూసి అమాయకురాలు అనుకున్నా. అవునా? ఓహో. కాదు, మీరు ఇంత హైట్ ఉన్నారు కదా, మీ హైట్ ఎంత? 6'1". అంతేనా? నాలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అట్లేమనిపిదండి. నవ్వొస్తుందా? అట్లేమనిపిదు. ఇలా చూస్తుంటారా? అట్లేమనిపిదా? సో ఇప్పుడు ఏమైపోయింది సురేష్ గారు? అయిపోయిందా? వెరీ గుడ్. మాటల్లో బాగా అయిపోయింది. అన్ని వేసేసుకున్నారా? అన్ని వేసేసుకున్నాండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి, అది తర్వాత వేసుకుందాం గిన్నెలో తీసాక. బాగుందండి, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. మరి మీరే చెప్పాలి. అదే చెప్తాం. నాతో పాటు రాజు గారు కూడా తింటారు, ఆయన ఇంకా బాగా చెప్తారు. నేను బిఫోర్ మ్యారేజ్ మంచూరియా చేస్తానండి, వెజిటబుల్ మంచూరియా. ఓ, వెజిటబుల్ మంచూరియా మీ ఫేవరెట్? మా బావలకు అందరూ నచ్చుతుంది. ఓ, ముగ్గురు బావాలి కదా, వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాండి. ఓకే, సో బావలకు స్పెషల్ అన్నమాట వెజిటబుల్ మంచూరియా. ఇప్పుడు ఒకసారి పెట్టినా ఇప్పటికి గుర్తు చేస్తారు. అవునా? మళ్ళీ ఇంకోసారి చేసి పెట్టండి, పాపం మర్చిపోయినట్టున్నారు టేస్ట్. తప్పకుండా. ఓకే అండి, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో ఇది కూడా హెల్దీ డిష్. కొద్దిగా చాట్ ఫ్లేవర్ కూడా. ఓ, జీలకర్ర పొడి అవన్నీ, తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేగినట్టుగా ఉన్నాయి. ఓకే. సో అంటే అలా కూడా తీసుకునేటట్టుగా ఉంది, బాగుంది టేస్ట్. అయ్యో, ఈ రోజైనా మీ వారి వంట మీకు టేస్ట్ చూపిద్దామంటే ఈ రోజు మీరు ఫాస్టింగ్, పర్లేదు, అది డబ్బాలో పెట్టుకుని వెళ్ళి రేపు తినండి, ఓకేనా? బాగుంది, మీరు అన్నట్టు చాట్లా ఉంది. సో ఇదేంటంటే మనం మామూలుగా చపాతీ రోస్ట్ చేసుకుంటాం. అవును, దాంట్లో కొంచెం స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్. చపాతీయే కదా, జస్ట్ బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ అలాంటివి ఉంటాయి కదా, సో దాని శాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు. బాగుందండి, చేసుకోవచ్చు, బాగుందండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ముఖం మీద, మెడ మీద నల్లటి మచ్చలు వచ్చి చూడడానికి అసహ్యంగా, అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. అరటిపండు గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసం కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలు మటుమాయమైపోతాయి. మామూలుగా దోశ బాగా పల్చగా, గుండ్రంగా వేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు విరిగిపోతూ ఉంటుంది. అలా విరిగిపోకుండా గుండ్రంగా, పల్చగా దోశ వేసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే, ఫస్ట్ దోశ పెనం పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేడి చేసి ఈ సాల్ట్ పడేసేసి దాని తర్వాత దోశ వేసుకున్నట్లయితే దోశ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. కుదిరినప్పుడల్లా రోజుకొక 2 కప్పుల చొప్పున గ్రీన్ టీ తాగుతూ ఉండండి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మధుమేహాన్ని, క్యాన్సర్ని, గుండె జబ్బులు లాంటి వాటిని దూరం చేస్తుంది. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డైమండ్ నెక్లెస్లు, డైమండ్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ కొద్ది రోజులు అవ్వగానే, కొద్దిగా వాడగానే వాటి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది, మురికి పట్టేస్తూ ఉంటాయి. మనం ఎవరి దగ్గరైనా ఇచ్చి క్లీన్ చేయించుకుందామా అంటే ఎక్కడ గోల్డ్ పోతుందో అని భయపడుతూ ఉంటాం. ఎలా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఫస్ట్ మెత్తటి క్లాత్తో తుడిచేసి దాని తర్వాత కొద్దిగా టూత్ పౌడర్ కానీ, టూత్ పేస్ట్ కానీ అప్లై చేసి దాంతో శుభ్రంగా నీళ్ళలో అదిని కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసినట్లయితే దీని మీద ఉన్నటువంటి మురికి, డస్ట్ అంతా పోతుంది, తిరిగి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి.